మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి. నారాయణ రెడ్డి గారి పాట రాశారు. మీరు చెప్పండి, మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి. కనీసం అబద్ధమైన ఆడుండమంటారా? మరి శిష్టుడు ఎవరు రక్షించడానికి? కనీసం అబద్ధం కూడా ఆడని శిష్టుడు ఎవడున్నాడు సార్? అందుకే శిష్టుడిని రక్షించడానికి భగవంతుడు దిగిరానక్కర్లేదు, శిష్టుడే లేడు. మరి దుష్టుణ్ణి శిక్షించడానికి భగవంతుడు వస్తే ఎవడు మిగులుతాడు? ఇప్పుడు ఇంకో ప్రశ్న ఉత్పన్నం. చంపడానికైతే రావాలా భగవంతుడు దిగి? దేవుడు అలా తలుచుకుంటే ఇలా ఠా దెబ్బకు ఠా. సో చంపడానికి రానక్కర్లే, శిష్టుడిని రక్షించడానికి కూడా రానక్కర్లే, శిష్టుడు లేడు. మరి ఎందుకు రావాలి దేవుడు? దుష్టత్వాన్ని రూపుమాపి దుష్టుణ్ణి బ్రతికించాలి. ఈ సత్యవేదం ఏముంటుందంటే, రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు. పాపం వచ్చినప్పుడు అండి మరణాన్ని కొని తెచ్చిందండి. అందుకే పాపం పోవాలంటే మళ్ళీ ప్రాణం పెట్టాలండి. ఆ ప్రాణం పవిత్రమైనదై ఉండాలండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు చంపడానికి రాలేదు, మన స్థానంలో చావడానికి వచ్చాడు.